మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. అనుమానంతో భార్య నిషారాణిని భర్త అరుణ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. నిందితుడు అరుణ్ 6 నెలల క్రితం అంబర్పేట్ పోలీసులకు అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. అరుణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న తరుణ్ అదే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్యానంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. అనుమానంతో భార్య నిషారాణిని భర్త అరుణ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. నిందితుడు అరుణ్ 6 నెలల క్రితం అంబర్పేట్ పోలీసులకు అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. తరుణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న తరుణ్ అదే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి అనడానికి మరో నిదర్శనం కూడా బయటపడింది. అయితే గతంలోనే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్ళిని నిలబెట్టుకోలేకపోయిన అరుణ్ తన భార్యకు సోదరైన ఉషారాణిని మరోసారి పెళ్లి చేసుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకున్న దగ్గర నుండి కూడా వాళ్ళిద్దరి మధ్య సరైన సఖ్యత లేకపోవడం, అంటే పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు, అనంతరం ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి అయితే వాళ్ళిద్దరి మధ్య కొంతవరకు గొడవలు జరుగుతున్నట్లుగానైతే స్థానికులు అలాగే వారి బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. అరుణ్ బిహేవియర్ అనేది అప్పుడప్పుడు కొంత మారుతూ ఉంటుంది. ఎప్పుడు బాగుంటాడో ఎప్పుడు బాగుండడో కూడా తెలీదు. గతంలో అతను ఒక రివాల్వర్ని కూడా క్యారీ చేసినట్లుగానైతే దానికి లైసెన్స్ కూడా లేదు. అనుమతి లేని రివాల్వర్ని క్యారీ చేయడంతో అంబర్పేట్ పోలీసులు అతనిపైన కేసు నమోదు చేయడం, ఈ కేసులోనైతే 6 నెలల జైలు శిక్ష కూడా పడింది అతనికి. అయితే బెయిల్ పైన ప్రస్తుతం అతను బయటికైతే రావడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా అతని భార్య పైన కొంతవరకు అనుమానం పెంచుకున్న ఈ అరుణ్ అయితే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని బెయిల్ పైన ఇటు బయటికి రావడం, బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత అతని భార్యను అదే రివాల్వర్తోనైతే చంపేసినట్లుగానైతే తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కావచ్చు, ఇటు అరుణ్ మానసిక స్థితి కావచ్చు కొంతవరకు సరిగ్గా లేకపోవడం, నాకు మాత్రమే దక్కాలి, నేను చెప్పింది మాత్రమే వినాలి అనే ధోరణి కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక భర్త అనుకోవడం కరెక్టే, కానీ అంటే ఒక మనిషిని చంపేదాకా రావడం అనేది నిజంగా కరెక్ట్ కాదంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు అలాగే ఉషారాణి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నోసార్లు ఉషారాణికి కూడా చెప్పి చూసాము, అరుణ్ అనే పర్సన్ నీకు కరెక్ట్ కాదని చెప్పినా కానీ ప్రేమించాను, నేను తనతోనే ఉంటాను, బావే నా ప్రాణం అంటూ కూడా వెళ్ళి ఈరోజు ప్రాణాలు కోల్పోయింది ఉషారాణి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్గా కూడా మారింది. దీంతో ఎక్కడ చూసినా కానీ ఈ విషయం పైన కొంతవరకు కామెంట్స్ అనేటివి వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తన సోదరికి విషయంలో తాను ఏదైతే చేసిందో ఇప్పుడు అదే రివర్స్లో తన సోదరి ఏడ్చిన ఏడుపై రివర్స్లో వచ్చి తగిలింది అంటూ కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి అనుమానాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి సంబంధాలకు సంబంధించి భరోసా అనే ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. అలాంటి సెంటర్స్కి ఇలాంటి గొడవలు ఏమైనా ఉంటే భార్యాభర్తలు దయచేసి కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఒకవేళ పెద్దల మధ్య అవి తీర్చుకోలేకపోతే మాత్రం తప్పకుండా అలాంటి కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్తే ఆ మనిషి తత్వాన్ని బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో డెఫినెట్గా అక్కడున్న పర్సన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా
చెప్పడం కావచ్చు, కౌన్సిలింగ్స్ ఇవ్వడం కావచ్చు, ఎంత వీలుంటే అంత భార్యాభర్తలను కలిపేందుకే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇద్దరికీ పడకపోతే ఆ అనుమానం అనేది ఎక్కువైతే గనక ఆ అమ్మాయిని వదిలించుకొని లేదా విడాకులు ఇచ్చేసి తన బతుకు తాను బతకవచ్చు. కానీ ఇలాంటి ఒక చర్య చేయడం వల్ల అటు ఉషారాణి తల్లిదండ్రులకు, తన పిల్లలకు, తనకు సంబంధించిన సన్నిహితులందరికీ కూడా ఇది బాధే. అంతేకాకుండా ఇటు అరుణ్కి కూడా జైలు శిక్ష మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏదైతే రివాల్వర్ కేసు ఉందో ఆ కేసు, అలాగే ఇప్పుడు మర్డర్ కేసు, అలాగే అతని సైకోయిజానికి సంబంధించి కూడా మరికొన్ని కేసులు పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఈ యొక్క అరుణ్ అనే వ్యక్తి నాకు చాలామంది బడాబాబులు తెలుసు, నా వెనకాల చాలామంది ఉన్నారు అంటూ కూడా ఉషారాణిని బెదిరించే ప్రయత్నం చేశాడు. అలాగే పోలీస్ అధికారులపైన కూడా కొంత దురుసుగా ప్రవర్తించినట్లయితే తెలుస్తోంది. ఆ ప్రవర్తన ఈ ప్రవర్తన పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక వ్యక్తికి వాళ్ళు బెయిల్ ఇవ్వడం అనేది సరికాదు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇచ్చి ఈరోజు ఒక ప్రాణాన్ని తీసినట్టయింది కోర్టు. పూర్తి స్థాయిలో ఈ కేసు మీద మరిన్ని కేసులు కూడా నమోదయ్యి అసలు ఇతనికి ఎవరు పరిచయం ఉన్నారు అనే కోణంలో కూడా, అంటే ఈ యొక్క ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది, అలాగే ఈ యొక్క రివాల్వర్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.